సాగునియమ్రోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలువగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సార్ స్టార్ట్ చేద్దామా మహేష్ సార్? ఎస్ అండి. అందరికీ జైవాసవి, గుడ్ ఈవినింగ్. నేను మీ విజయలక్ష్మి నీలా, V1028 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్ అండ్ ద్రోణ ట్రైనర్. మనుషుల్ని దగ్గరికి తీసుకువచ్చేది మాటే, మనుషుల్ని దూరం చేసేది మాటే, మనీ తెచ్చేది మాటే, మనీ పోయేది మాటతోనే. కత్తి కన్న పదునైనదే మన మాట. పూలతో నిండిన పూల తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఈరోజు ఈ ట్రైనింగ్ కి ఇచ్చేసినటువంటి బడ్డీ ట్రైనర్స్ అందరికీ కూడా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ముందుకు వెళ్ళాలి అని మంచి ఆలోచనలతో ముందుకు వచ్చినటువంటి బడ్డీ ట్రైనర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం, శుభాలనిచ్చే శుభ సాయంత్రం. మరియు ఇక్కడ ఉన్నటువంటి మా తోటి ట్రైనర్స్ అందరికీ కూడా శుభాభినందనలు. మరి ఈ రోజు మనకు విచ్చేసినటువంటి మన స్పీకర్ మీకు అందరికీ తెలుసు, VCI కి మన ట్రెజరర్ గా ఉన్నటువంటి వాసవి డైమండ్ స్టార్ KCGF శ్రేయోభిలాషి డాక్టర్ HS నాగభూషణం అంతర్జాతీయ కార్యదర్శి. స్నేహశీలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే నిబద్ధత కలిగిన నాయకుడు మన అంతర్జాతీయ కార్యదర్శి వాసవి డైమండ్ స్టార్ శ్రేయోభిలాషి డాక్టర్ HS నాగభూషణం. రచనలు చేయడం ఆయన హాబీ. గాయత్రి మంత్ర మత్తు మహిమే పేరుతో కన్నడ భాషలో ఆయన రాసిన వ్యాసం బహుళ ప్రచారం పొందింది. ఆయన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ లో విప్రోను ఇంగ్లీష్ నుంచి కన్నడంలోకి అనువదించారు. ఇందుకు గాను ప్రశంసాపూర్వకంగా బంగారు ప్లేట్ పై వాసవి లోగో పొదిగిన ఒక చైన్ ను బహుమానంగా పొందడం జరిగింది. వారి యొక్క విద్యా అర్హతలు: కౌన్సిలింగ్ సైకాలజీలో PhD, డాక్టరేట్ డిగ్రీని, కన్నడలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాని, సంస్కృతంలో డిప్లొమా పొందారు. శ్రీ సత్యసాయి బాల వికాస వాసవి వేదవ పాఠశాలలో ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనం చేశారు. VCI లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ TTDWS లను పొందారు. వృత్తిపరమైన అనుభవం: డాక్టర్ HS నాగభూషణం సేల్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, FMCG లో శిక్షణ, ఇన్సూరెన్స్, MLM విభాగాల్లో 3 దశాబ్దాలుగా పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సల్టెంట్, ఫ్యామిలీ కౌన్సిలర్ గా, ట్రైనర్ గా మరియు సోషల్ వర్కర్ గా తన సేవలను కొనసాగిస్తున్నారు. సామాజిక సేవలు: ఒక సామాజిక సేవకుడిగా ఆయన 18కి పైగా సామాజిక సేవా సంఘాలలో వివిధ స్థాయిలలో సేవలను అందిస్తున్నారు. వాసవి ఉద్యమంలో 27కు పైగా అవార్డులు, ముఖ్యంగా సూపర్ బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్, ఎక్సెల్ డిప్యూటీ గవర్నర్, బెస్ట్ కేబినెట్ సెక్రటరీ, బెస్ట్ గవర్నర్ అవార్డులను కూడా పొందారు. ఆయన గొప్ప వక్త. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలలో దాదాపు 90 వాసవి క్లబ్లలో ఓరియంటేషన్ ఇచ్చారు. వీటిల్లో 90% క్లబ్లు విజయవంతంగా ప్రారంభం అయ్యాయి. 2011-19 మధ్య కాలంలో డాన్ టు డస్క్ ఆఫీసర్ గా 12 డాన్ టు డస్క్ లకు వెళ్లి మార్గదర్శకత్వం వహించి 120 క్లబ్ల్లో వివిధ సంస్థాగత విషయాలపై అవగాహన కలిగించారు. ఆయన దాదాపు 20 రీకాన్ డిస్కాన్లలో గౌరవ అతిథిగా పాల్గొని KCGF లు కొత్త సభ్యుల సేవలు మరియు విస్తరణ కార్యక్రమాలపై వేలాది మందికి అవగాహన కలిగించారు. ఇతర సామాజిక సేవా సంస్థల్లో ఆయన సేవలకు గాను 120కి పైగా అవార్డులను అందుకున్నారు. జనవరి 3, 2003లో ఆయన వాసవి క్లబ్ KCGF గార్డెన్ సిటీ బెంగళూరు చార్టర్ ప్రెసిడెంట్ గా వాసవి ఉద్యమంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
తర్వాత డిప్యూటీ గవర్నర్ గా, కేబినెట్ సెక్రటరీగా, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, గవర్నర్ గా, ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా, ఇంటర్నేషనల్ స్పెషల్ ఇన్వైటీ, ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీగా, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలను అందించారు. 2022లో అంతర్జాతీయ కోశాధికారిగా పదోన్నతిని పొందారు. తాను పనిచేసిన అన్ని స్థాయిల్లో ఉత్తమ పనితీరును ప్రదర్శించి మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం 2024 సంవత్సరానికి అంతర్జాతీయ కార్యదర్శిగా నియమితులై పదోన్నతుల్లో మరో మెట్టును అధిరోహించారు. వీరి యొక్క కుటుంబ నేపథ్యం 1969 అక్టోబర్ 24లో కర్ణాటకలో పేరు పొందిన హెజ్జాక్ కుటుంబంలో డాక్టర్ నాగభూషణ్ జన్మించారు. డాక్టర్ నాగభూషణం వాసవన్ కేసీజేఎఫ్ హెచ్ఎన్ అనితా భూషణ్ వివాహం చేసుకున్నారు. ఆమె బెంగళూరు గార్డెన్ సిటీ చార్టర్ ప్రెసిడెంట్ గా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లిమిటెడ్ లో ఎస్ఎన్ఎం గా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ దంపతులకు 2 సంతానం. కుమారుడి పేరు వాసవన్ హెచ్ఎన్ భరత్ భూషణ్. ఈయన బీకామ్ ఎంబీఏ చేసి బెంగళూరుకి చెందిన విథమ్ స్మిత్ అండ్ బ్రౌన్ కంపెనీలో ఆడిట్ స్టాఫ్ 2 గా పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి నమ్రతా భూషణ్, ఈమె బీకామ్ ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. అల్లుడు శ్రీ అభిషేక్ నారాయణ్ మెర్సిడెన్ బెంజ్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఆహ్లాదంగా కనిపించే డాక్టర్ హెచ్ఎఫ్ నాగభూషణం జీవిత లక్ష్యం ఆనందంగా ఉండు, అందరినీ ఆనందంగా ఉంచు. సార్ సూపర్ సార్ మీరు. మరి ఈ రోజు మనకి అందిస్తున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి స్వాట్ అనాలిసిస్. మరి దీన్ని మన గురించి మనం తెలుసుకోవడానికి చేసే ఒక ప్రక్రియ ఈ స్వాట్ అనాలిసిస్. దీని గురించి మనకు వివరించడానికి మన ముందుకు వస్తున్నారు మన నాగభూషణం సార్. వెల్కమ్ టు ద డయాస్ సార్. డయాస్ ఈస్ యువర్స్. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి నీలా గారు. చక్కగా నా ఒక బయటని ఇంట్రొడ్యూస్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై థ్యాంక్స్ టు అవర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి రవిచంద్రన్ గారు. జనవరి 1 ఇంకా చేపట్టినప్పటి నుంచి ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడాను చాలా బ్రహ్మాండంగా ఒక వైబ్రెంట్ ఇయర్గా కావాలా అని, ఒక క్రియేటివ్ సృష్టించాలని, మంచిగా మంచి రికార్డులు క్రియేటివిటీగా తీసుకొని పోవాలని, మంచిగా కావాలని చాలా ఎక్సలెంట్గా 24/7 డెడికేషన్తో వర్క్ చేస్తున్న మనందరి ప్రియమైన నాయకుడు వాసవి రవిచంద్రన్ గారు, డైమండ్ స్టార్ కేజీఎఫ్ రవిచంద్రన్ గారికి ప్రప్రథమంగా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు ప్రప్రథమ వాళ్ళకి నా కృతజ్ఞతలు. అలాగే మన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన ఎరక రామకృష్ణ గారికి, మరియు మన ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారు మన సిద్ధ సూర్యప్రకాష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మనకి 360 డిగ్రీ లోపల మనకి మంచి సపోర్ట్ ఇస్తున్న, మంచిగా మనకి అన్ని రకాలుగా అడ్వైజర్స్ గైడెన్స్ ఇస్తున్న మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ మన పార్వత్ గారు, మరియు అన్ని పాస్ట్ ప్రెసిడెంట్కి కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ వర్క్షాప్ ఏముంది, దీనికి పైలట్ ఫ్యాకల్టీగా మంచిగా డిజైన్ చేసి ఎక్సలెంట్గా మనకి ఇస్తున్న మన పైలట్ ఫ్యాకల్టీ గంప గారికి, మరియు ఆల్ ట్రైనర్స్, బ్యూటిఫుల్ ట్రైనర్స్ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడాను ఎక్సలెంట్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనొచ్చు. ఒక్కొక్క విషయంలో కూడాను చాలా అద్భుతంగా ఇస్తున్న అన్ని ట్రైనర్స్కి కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు సమర్పిస్తూ, యాజ్ ఎ ఇంటర్నేషనల్ సెక్రటరీ దిస్ ఐ మేకింగ్ దట్. ఓకే, సో దిస్ ఇస్ థింగ్. అండ్ సెకండ్లీ, యాజ్ ఏ TTWS ట్రైనర్, ఐ హావ్ ద ఫస్ట్ పర్సన్ TTWS ఫస్ట్ పర్సన్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇంత ట్రైనింగ్లో దాదాపు ఒక 20 years ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ TTWS తీసుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్కి మంచి చూడాయి. I may become a corporate trainer. So it is given the excellent opportunities. అందుకే TTWS చేసే ప్రతి ఒక్కరు కూడాను కాయావాచ మనసదిని మనము తీసుకుంటే ఇట్ విల్ గివ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్. ఐ ఆమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, అండ్ ఐఎమ్ ది టై విత్ ది TMI ట్రైనర్స్. లాస్ట్ ఒక 10 years ఇంకా TMIలో వాళ్ళు ఉన్నాను. సో 100 trainings ఐఎమ్ గెటింగ్ ద కాంట్రాక్ట్ ఇన్ 10 lakhs. ఓకే, ఇన్ ఏ ఇయర్. సో అట్లా 4-5 కంపెనీలతో టైప్ అయినాను. సో దిస్ ఏ వెరీ గుడ్ ట్రైనింగ్స్ని మీరు ఎక్సలెంట్గా మీరు ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు. ఇట్ విల్ బి గ్రోత్ ఫర్ ద 3 dimension అని చెప్పాను. సో పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ పబ్లిక్, 3 P's అంటాం. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను 3 జీవితాలని వాళ్ళు నిర్వహిస్తుంటారు. సో ఇలాంటి 3 జీవితాల్లో కూడాను ఈ ట్రైనింగ్స్ అనేది చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుందండి. సో బికాస్ ఆఫ్ దట్, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది ట్రైనర్స్. నేను బడీస్ అన్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు లర్న్ అయినారు. జస్ట్ మీ లోపల ఆల్రెడీ అన్నీ ఉన్నాయి.
సో దాన్ని పైకి తీసుకువచ్చే జస్ట్ ఒక స్మాల్ వర్క్ మేము చేస్తున్నాము. సో ఈరోజు యాజ్ ది అండర్ పబ్బిశెట్టి మహేష్ గారు, ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేషన్ ఫర్ స్పెషల్ థింగ్, బికాస్ ఆల్ ద డేస్ బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ట్రైనర్స్ని సమకూర్చడము, ఇది కూడా ఇది చాలా కష్టమైందండి. ఇది వెరీ వెరీ డిఫికల్ట్. కాయా వాచ మనస టైం, ట్రెజర్, టాలెంట్ అన్ని కూడా మనం దాంట్లో వేసి ట్రైనర్స్ని సమకూర్చి ఇన్ని రోజులు కూడా బాగా తీసుకొని వస్తున్నారు. హ్యాట్స్ అప్ టు పబ్బిశెట్టి మహేష్ గారు అండ్ ఆల్సో విజయలక్ష్మి నీలా గారు, మళ్ళీ ఆల్ మన చంద్రమౌళి గారు. సో ఆల్ అందరూ కూడాను మంచిగా ఆర్గనైజేషన్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది పార్టిసిపేట్స్. ఓకే, దీస్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మోస్ట్. అండ్ నెక్స్ట్ నౌ టుడే ఇస్ అవర్ టాపిక్ ఈస్ ది స్వాట్. టాపిక్ ఈస్ స్వాట్. సో స్వాట్ అంటే ఏంటి? పీపీటీ కనబడుతుందా? పీపీటీ ఇస్ విజిబుల్? Yes, sir. Yes, sir. ఓకే. ఓకే. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్వాట్ అంటే ఎందుకు ఇది కావాలి? Sir, ఇది full screen పెట్టండి సార్. ఫుల్ స్క్రీన్ రాలేదా ఇప్పుడు? రాలేదు సార్. నాకు ఈ ఫుల్ స్క్రీన్ కనబడుతుంది. ఆ స్లైడ్ షో పెట్టేసి మీరు స్లైడ్ చేసి దాంట్లో ఫుల్ చేశాను. రావట్లేదు సార్, ఫుల్ రావట్లేదు. ఫుల్ స్క్రీన్ కనబడతలేవు. అందుకే ఇంకో మొబైల్ చూసుకున్నాను. ఒక సెకండ్. షేర్ చేస్తాక ఫుల్ స్క్రీన్ చేయొచ్చు కదా అది? అది షేర్ చేసిన తర్వాతనే చేయాలి సార్. ఓకే. షేర్ చేసిన తర్వాతనే మీరు స్లైడ్ షో పెట్టేస్తే ఫుల్ స్క్రీన్. ఎస్ సార్. నో Yes. ఇట్స్ ఓకే. ఎస్ సార్, సూపర్. వెరీ గుడ్. స్వాట్ మీకు అనే ఇది వాట్ ఇస్ ద స్వాట్? స్వాట్ ఈస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ ది ఆల్ ది యాంగిల్స్. మేము 3 డైమెన్షన్ అన్నాం కదా, ఆల్ ది యాంగిల్స్ ద స్వాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. See, S stand for strength. S stand for strength. S లోపల ఇక్కడ నేను మీకు హెడ్లైన్స్ లో చూపించాను. SWO/A అనేసి టీ పెట్టాను. ఓకే, అది ఎందుకు అనేసి తర్వాత ఐ విల్ టెల్ యూ దట్. ఓకే, సో S స్టాండ్ ఫర్ స్ట్రెంగ్త్. స్వాట్ అనేది మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. వార్ కంప్లీటెడ్ ద MBA, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ID. సో వాళ్ళందరికీ కూడా స్వాట్ గురించి తెలుసు. ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ మనము లాంచ్ చేయాలంటే స్వాట్ అనలైజేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అవునా? సో అలాగే ఈ స్వాట్ని మనము ఎలా మనకి ట్రైనింగ్స్తో ఉపయోగపడుతుంది, ఎలా నాకు ఉపయోగపడుతుంది, ఎలా ట్రైన్ ద ట్రైనర్ అంటే నేను ట్రైనింగ్ ఇచ్చేదానికి ఎలా ఉపయోగపడుతుంది అనేసి 3 డైమెన్షన్ లోపల టుడే ఐఎమ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో వాట్ ఇస్ ద 3 డైమెన్షన్? నంబర్ 1 ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దెన్ ఇంటర్పర్సనల్. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దెన్ ఇంప్లిమెంటేషన్ అని తీసుకోండి. 3 I's. 3 dimension: internal, external, and implementation. The 3 dimension. Another 3 dimension is the life: personal life, professional life, and public life. Okay. Ikkada next, as a trainer ga, as a listener, as a trainer, as a learner. అందుకే 3 రకాలు కూడా ఐ గివెన్ ద 3 డైమెన్షన్స్ అని చెప్పాను. ఓకే, 3 రకాలుగా మనం ఎలా ఈ ఒక 4 అక్షరాల ఈ స్వాట్ అనే దాన్ని ఎలా మనము బెనిఫిట్ గా తీసుకోవచ్చు అనేసి. సో నంబర్ 1 ఇస్ ద స్ట్రెంగ్త్. నౌ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఇంటర్నల్. ఏ ఒక్క పని చేయాలన్నా కూడా పర్సనల్ లా కానీ, ప్రొఫెషనల్ లా కానీ, అండ్ పబ్లిక్ లా కానీ, ఫస్ట్ యూ నోట్ డౌన్ వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్. నోట్ డౌన్ ది వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్. నా బలం ఏమిటి, నా బలం ఏమిటి. సో షల్ ఐ కెన్ నో సమ్ 1 or 2 స్ట్రెంగ్త్. మీరు ఇక్కడ నాకు చాట్ బాక్స్ లో ఇవ్వగలుగుతారా? Anyone, what is your strength? It is very difficult to know what is my strength.
So once you know the strength, it will very easy to use in anywhere how we can use it. It is a tool. Very good. మీనా కుమారి గారు మెమొరీ అన్నారు, స్వరూప్ గారు డియర్నెస్ అన్నారు. ఎక్సలెంట్. కమాన్. వెరీ గుడ్. ఫ్రెండ్స్, ప్రభు గారు ఫ్రెండ్స్ అన్నారు. దెన్ ఓకే, ప్లానింగ్. గుడ్. రమేష్ గారు ప్లానింగ్ అన్నారు. నెక్స్ట్ జ్యోత్స్న గారు ధైర్యం అన్నారు. ఫ్యామిలీ అన్నారు. హార్డ్ వర్క్, ప్లానింగ్. వెరీ గుడ్. కమాన్ కమాన్. నాలెడ్జ్, స్మార్ట్ వర్క్, సంకల్పం. సో బికాస్ యు ఆర్ ఆల్ ట్రైనర్స్, యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అనేది. I want all 34 answers, 35 answers. Overall, how many is it? All the answers I want. Come on, come on. Listen and patience. Very good. Time management, confidence. Super. So these are the strength. Okay. So ఏం చేయాలి ఇప్పుడు మనం? See, number one, as a trainer ga, we supposed to be know what is my strength. Number one, ఇప్పుడు అన్ని వీడియో రాసినంత ఇంటర్నల్ స్ట్రెంగ్త్. ఫస్ట్ డైమెన్షన్ we can go for. Okay. మరొకటి, ఇది టాస్క్ అని కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇది ఇస్ ది అసైన్మెంట్ అని కూడా తీసుకోండి. సో ఐ వాంట్ టు ది వాట్ ఆల్ యువర్ స్ట్రెంత్ యూ సపోజ్ టు బి రైట్ అట్లీస్ట్ మినిమం 5 స్ట్రెంత్ ఆఫ్ యూ. ఇట్ ద అసైన్మెంట్. ఓకే. సో వాట్ ఈస్ మై స్ట్రెంత్ అనేది ఒక 5 అయినా గుర్తించుకోండి మీరు. ఎప్పుడు మనము గుర్తించుకుంటామో దెన్ మై మైండ్ ఈస్ నో దట్ దిస్ టూల్స్ ఈస్ విత్ మీ. అది దానికి కనెక్షన్ ఇచ్చినట్లు ఎప్పుడు కావాలని ఉపయోగించుకోండి. స్కిల్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. నోట్ డౌన్, రాయాలి. వన్స్ యూ రిటర్న్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ కమ్ టు ది మైండ్. 10 సార్లు చదివేదానికన్నా ఒక్కసారి రాయడం గొప్ప. ఇట్స్ ఈక్వల్ టు 10 times రీడింగ్. సో నోట్ డౌన్ ద వాట్ ఆస్ యువర్ స్ట్రెంత్ ఇన్ ద పర్సనల్ స్ట్రెంత్. ఓకే, ఇంటర్నల్ స్ట్రెంత్. దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ మై ఎక్స్టర్నల్ స్ట్రెంత్? వాట్ ఈస్ మై ఇంటర్నల్ స్ట్రెంత్? ఏమి? నాలో ఉన్న స్కిల్స్ ఇంటర్నల్ స్ట్రెంత్. ఇప్పుడు మీరు అన్ని రాశారు కదా, దట్ ఆల్లో అవుట్ లోపల 8 to 10 ఇంటర్నల్ స్ట్రెంత్ ఉంది, ఒక 4 to 5 ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఉందండి. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ దట్. ప్లానింగ్ అన్నారు, దట్స్ ఇంటర్నల్ స్ట్రెంత్. కాన్ఫిడెన్స్ ఇంటర్నల్ స్ట్రెంత్. దెన్ ధైర్యం ఇంటర్నల్ స్ట్రెంత్. నాలెడ్జ్ ఇంటర్నల్ స్ట్రెంత్. సంకల్పం ఇంటర్నల్ స్ట్రెంత్. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ స్ట్రెంత్ అండి. ఇంకా మీరు రాశారు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ధైర్య, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ వాసవియన్స్, ఫాదర్, మదర్, ఫ్రెండ్స్ అని రాశారు. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ స్ట్రెంత్ అండి. నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మీరు ఇచ్చిన ఆన్సర్లో ఇంటర్నల్ స్ట్రెంత్ లో 2 మిక్సే వచ్చింది. సో ఫస్ట్ వీ నో వాట్ ఈస్ మై ఇంటర్నల్ స్ట్రెంత్. నా లోపల ఉన్న స్ట్రెంత్ ఏంటి? నెక్స్ట్, నా చుట్టూ ఉన్న స్ట్రెంత్ ఏంటి? అఫ్ కోర్స్ family may also strength, friends also strength. Then also the who are the workers is the strength, employees is the strength. Then what is the wealth? Wealth is the strength. This all will be our external strength. So what are the external strength I am having? Note down. Okay. Then third one, implementation strength. నేను ఒకటి సంకల్పం చేసుకుంటే ఎంతవరకు నేను ఇంప్లిమెంట్ చేయాలి? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? నేను 3 years జాయిన్ అయ్యాను. ఆల్ ది 21 days ఐఎమ్ గోయింగ్ టు బి అటెండ్. ఆన్ 2 days ఐఎమ్ అటెండింగ్ విత్ ఫుల్ హార్టెడ్లీ, కాయ వాచ మనస. సంకల్పం చేసుకున్నాము. ఎంతమంది దాన్ని సాధించాము? ఎంత పర్సెంటేజ్? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? సో ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎన్ని సభలకు వెళ్ళామనేది ముఖ్యం కాదు, ఎన్ని ట్రైనింగ్ సెషన్లకి వెళ్ళామనేది ముఖ్యం కాదు, వెళ్ళిన సభల్లో, సెషన్లో ఏది నేర్చుకున్నామనేది ఇంపార్టెంట్. సో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నా జీవితము బాగా అయ్యేదాని కొరకు, ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఎంతవరకు నాలో అది ఉంది. దిస్ ఇంప్లిమెంటేషన్ స్ట్రెంత్. ఓకే. సో దెన్ పర్సనల్ స్ట్రెంత్, ప్రొఫెషనల్ స్ట్రెంత్, పబ్లిక్ స్ట్రెంత్. దాన్ని రాసుకోండి. పర్సనల్ స్ట్రెంత్, ప్రొఫెషనల్ స్ట్రెంత్, పబ్లిక్ స్ట్రెంత్. మై పర్సనల్ స్ట్రెంత్, వాట్ ఈస్ దట్?
What is the first one? Myself, my wife, my first circle of the family. Mainly underline it, including my mother and father. Without the parents, it is not the personal life. Please keep it in the mind. Normally, in many corporate offices, when I'm giving the training, I'm asked to write down the what are the your personal. Maximum to maximum, myself, my spouse and children. Kani, without the parents, you are not there. This is in the personal life, parents also is there. See, akkada em strength undeni chuskondi. So what is the strength of my wife? What is the strength of my son? What is the strength of my daughter? What is the strength of my father? What is the strength of my mother? What I can get from that? How I can use the strength for my personal life? This is the 3 dimension in your personal life. Then same thing in the professional life. What are my strengths? Professional item maybe as a doctor, as an engineer, as an employee, as an employer. So as a merchant, as a business person, as an engineer, and the livelihood, what I am doing, the work, it is called as a professional life. So what all the strengths are there? Note down. Once you note down, you're coming to know that how you can utilize the strength from them. What is the strength for utilizing to me? Okay. So what is my worker strength? See, once you are noted down in all the things, SWOT అనేది చాలా చిన్నగా కనబడుతుంది, but it's like a ocean. ఎంత వరకు మీరు తీసుకుంటారో అంతవరకు సాగరం అది. సాగరం. SWOT is the సాగరం. So then public life. As a Vasavian, what all my public things, my secretary, my treasurer, my this thing, all are there. Also, when you are joining in the Arivesha Mandali, maybe the wherever you are there, note down overall your strength in your public life. Okay, so then you're coming to know that what is my internal strength, external strength, implementation strength, personal strength, professional strength, and public strength. ఇన్ని బలాలు మీ దగ్గర ఉండేది మీకు తెలిస్తే, రాస్తే తెలుస్తుందండి. ఊరికే మనసులో అనుకుంటే తెలియదు. రాస్తే తెలుస్తుంది. రాయండి. Once this is okay, now we are coming to as a trainer. What is my strength? Now I am coming to the profession of the training profession. See, as a thing, I'm giving all the diagonal. I'm giving to the what is the SWOT analyzation. As a trainer, what is my strength? ನಾನು ಟ್ರೈನರ್గా ఏం నాలో స్ట్రెంగ్త్ ఉంది? How we can communicate? How we can know the knowledge? What all the knowledge I'm having? And how I'm planning? How I am preparing? And how I am presenting? వొకాబులరీ ఏమి, నా వాక్చాతుర్యం ఏమి నేర్చుకుంటున్నాను, ఏం చూస్తున్నాను, ఎలా నేర్చుకుంటున్నాను, ఎలా ప్రజెంట్ చేయగలను. సో వాట్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఈస్ దేర్? నోట్ డౌన్ డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండండి, ఒకటి నాది, రెండోది ఆడియన్స్. ఎక్కడ నేను మాట్లాడుతున్నాను, what all the things is there? Already you are learned about that. In all these days, given the correct picture about the మన గెస్చర్, పోస్చర్, ఆల్ అన్ని కూడా ఇస్తున్నారండి. ఓకే, దాన్ని తీసుకోండి, నాలో ఏముంది రాసుకొని యూ రైట్ డౌన్. యూ షుడ్ నో హూ ఆర్ యువర్ ఆడియన్స్. ఆ ఆడియన్స్కి ఏం కావాలి, సో దానికి నేనేం చెప్పాలి, సో హౌ ఐ కెన్ మేక్ ఎ ప్లానింగ్, దట్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. Each and every trainer should note down the strength of the each and every training. నేను ఇప్పుడు స్వాట్ గురించి చెప్తున్నాను. స్వాట్ గురించి నాకు ఎంత తెలుసు మీకు చెప్పేదానికి. సో ఐ షుడ్ నో దట్. దెన్ ఓన్లీ ఐ కెన్ ప్రెజెంట్ టు యూ. దిస్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ డియర్ ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. నాలో ఏనుగుంటే నా గురించి నా దగ్గర వింటున్న వాళ్ళకి నా మైండ్లో ఉండే ఏనుగు చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్కి ఏనుగే వెళ్ళాలి, గుర్రం కానీ గాడిది కానీ వెళ్ళకూడదు. దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. సో నేను దాన్ని ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. యాజ్ ఎ ట్రైనర్, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, సో నౌ we are coming to the second, the knowing the strength is
చాలా కష్టం ఉంది నాలో స్ట్రెంత్ ఏమని. దిస్ ఈస్ ద ఐఎమ్ గివింగ్ టు యూ. దిస్ ఇస్ ద టాస్క్ అబౌట్ ద నాలుగుటికి కూడా నేను టాస్క్ ఇస్తున్నానండి. నెంబర్ 1 టాస్క్ ఇప్పుడే చెప్తున్నాను. రైట్ డౌన్ ది యువర్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దెన్ ఇంప్లిమెంటేషన్ స్ట్రెంత్, పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ పబ్లిక్ స్ట్రెంత్ అండ్ యాజ్ ఎ ట్రైనర్ స్ట్రెంత్. టోటలీ 7 హెడ్లైన్స్ లో మీ స్ట్రెంత్ ని రాయాలి. 7 హెడ్లైన్స్ అందరికీ ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఎస్ అని చెప్పండి. Come on, use the chat box. Very good, very good, very good. Repeat antunnaru. Okay, the 7 headlines. Number 1, internal strength. Number 2, external strength. Number 3, implementation strength. Number 4, personal strength. That means personal life strength. Okay. Number 5, professional strength. Number 6, public strength. Number 7, as a trainer, my strength. You can give a very clear. My internal strength, 1, 2, 3, 4. My external strength, 1, 2, 3, 4. My implementation strength. అన్నిటికీ కూడా మై అని చేర్పించుకోండి. నా ఇంటర్నల్ స్ట్రెంత్. ఇంటర్నల్ అంటే ఆంతరికం, ఎక్స్టర్నల్ అంటే బాహ్యం, ఇంప్లిమెంటేషన్ అంటే మనము ఇంప్లిమెంట్ చేయడం. తెలుగులో ఏమంటారో మీరు చెప్పాలి. ఇంప్లిమెంట్ చేయడం. పర్సనల్ అంటే వ్యక్తిగతం, ప్రొఫెషనల్ అంటే వృత్తిపరం, దెన్ పబ్లిక్ అంటే సార్వజనికం, పబ్లిక్, దెన్ ట్రైనర్ అంటే యాజ్ ఎ ట్రైనర్ వాట్ ఈస్ మై స్ట్రెంత్ అనేసి. నౌ యూ క్లియర్? ఆన్సర్ మీ. నౌ యూ క్లియర్? విజయలక్ష్మి గారు క్లియర్? Very good. Next, we are coming to the second word. It is called as a W. W is the W. So W stand for weakness. Weakness means na దౌర్బల్యాలు ఏంటి. Knowing the strength is ఒకటైతే, knowing the weakness is the very, 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 very tough. చాలా మీరు అంతర్గతంగా యోచన చేస్తే మాత్రమే వీక్నెస్ అర్థమవుతుంది, కానీ లేకుంటే లేదు. అందరికీ కూడాను వాళ్ళ వీక్నెస్ గుర్తు, ఓన్లీ స్ట్రెంత్ గుర్తుంటుంది. స్ట్రెంత్ గుర్తుండేది కూడాను 50%. మీరు లోపల యోచన చేస్తున్న మీ స్ట్రెంత్ ఒక్కరికి 2-3 రాసేదానికి కష్టమవుతుంది. ఇఫ్ యు నో యువర్ స్ట్రెంత్ క్లియర్లీ ఒక 5-10 అయినా రాస్తారు. సో అలాగే వీక్నెస్ 1-2 రాసేదనే కష్టం. సో నోట్ డౌన్ ద వీక్నెస్. And when you're writing the strength, keep it up like that only. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళండి. Now you note down the weakness. So what all my internal weakness? So give me some examples. What are the internal weakness? మీదేం కాదులేండి, మీరు రాస్తే మాత్రం మీదే నేను అనుకోను. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. చూసారా ఎంత కష్టం? అట్లీస్ట్ ఐ రిసీవ్ ద స్ట్రెంత్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చింది. ఎస్, యాంగర్, వెరీ గుడ్. నాలెడ్జ్ గ్యాప్స్, ఎమోషన్స్. ఎమోషన్స్ ఇన్ ద 2 way. స్ట్రెంత్ అండ్ వీక్నెస్ బోత్ గా వస్తుంది. వెరీ గుడ్. ఎమోషన్స్, ఫియర్, ఎక్సలెంట్. ఎస్. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. Lack of experience is not internal, it's external. మనం చేస్తూ వచ్చాము. Internal emotion is internal, fear is internal, knowledge gaps is internal, angerness is internal. Regarding the subject knowledge is angry, very good. Impatience, very good. So believing all. So that also 2 way. 2 angles is there, believing all. So that's a extra, that is a strength as well as the weakness. Both depend upon the situation. Sensitiveness, failures. Okay. So like that, once you know your weakness, your mind start to think about how to make it as a positive, how to developing as a strength.
మన వీక్నెస్ మనకి తెలియదు అంటే స్ట్రెంత్ గా కన్వర్ట్ చేసుకోలేమండి. ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటే we must know what is our weakness. We must know what is our weakness. So this is very much important. This is a second assignment. Note down the weakness of the all these 7 headlines. What is my internal, note down, what is my internal weakness? What is my internal weakness? So once you know what is the internal weakness, then you start out, and then last lo cheptanu ela anni weakness kuda ela marchukogalutam. That technique I'll give to you. Okay, so what is my internal weakness? Second one, what is my external weakness? External, what are the external weakness? Maybe a traffic jam, maybe a thing, and a scolding of the boss. Many things are there. So రాయండి. మీరు హ్యాపీగా ఉండాలా అంటే మీకున్న వీక్నెసెస్ అంతా రాయండి. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ వీక్నెస్. అక్కడ సోంబెడతాను, మా పోస్ట్పోన్మెంటా, ఇంప్లిమెంటేషన్ ఎందుకు అవుతలేదు? నోట్ డౌన్ ఇంప్లిమెంటేషన్ వీక్నెస్. దెన్ పర్సనల్ వీక్నెస్ అంటే what is the weakness of my wife, my son, my daughter, my parents and all. Me observation lopla. What is the weakness and how it is going to be affect into my personal life, and what I want to do for that, how I can convert that. ఇక్కడ అన్ని కూడా నేను శాంపుల్స్ ఇస్తున్నాను because of the 45 minutes is a session, so we want to give everything is a sample. So once you are giving, making another technique kuda istanu ela cheyali anedi. So now you start the technique in the rape vache yurtanda is supposed to be implement the things. Okay, next, professional weakness. ఏదో ఒక టార్గెట్ చేసుకుంటున్నాను, అయితలేదు. ఎందుకు అయితలేదు? what is the reason? Dear friends, I'm very much seriously I'm telling, if you want to ఉన్న స్థానానికి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే you must be write down your weakness in all the headlines. So what is my professional weakness? Then what is my public weakness? పబ్లిక్ లోపల నేను ఒక హోదాలో ఉన్నాను, ఆ హోదాలో నాకు ముందుకు వెళ్ళే కాకుండా పోతే what is my weakness, where it is there and what is happening. This is a public weakness. Then as a trainer is very much important because I am going to be a trainer. After completion of trainer workshop, I am going to be a trainer. So what is the weakness is there for me? Ikkada rasaru kada, subject knowledge, knowledge gaps and everything. It is all training. Trainer, as a trainer, it is a weaknesses. Understanding the audience, listening problem, patience is a very good. Patience is required for all the 7. All the 7 levels of patience is very much required. If you don't have a patience, dear friends, note down, you are becoming a patient. If you don't have a patience, you are becoming a patient. So because patience is very much important. So mana దౌర్బల్యాలు ఏంటి? What is my weakness? నేను ముందుకెళ్ళేదానికి నన్ను ఏది తీసుకొని బయటికి వీక్నెస్ బయటికి వెనక్కి ఈడ్చుకొని వస్తూ ఉంది? నేను ఎందుకు శీఘ్రంగా వెళ్ళలేకపోతున్నాను? In all these 7 headlines, same headings are same. In the headings, take a cardboard paper or a full scale paper, give a headlines of above on the top, my strength, my internal strength, my external strength రాసుకొనేసి అక్కడ స్ట్రెంగ్త్, వీక్నెస్, 4 లైన్ వేసుకోండి, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఓకే, వేసుకొని అన్ని కూడా మీరు రాసుకుందండి. ఒక పెద్ద కార్డు A3 సైజ్. Once you note down the weakness, dear friends, your mind start to think about how it's a convert as a strength. Negative to positive conversion. Objections to your objective conversion. Objections to your objective conversion. It will start one second. So that is the weakness. Okay.
Next, we are coming to the opportunity. Next, we are coming to the opportunity. So what is the opportunity is there? What is the opportunity I'm getting? How I'm using? How I can use the better thing? See, if you miss the opportunity, you see the slide, it is coming to down. If you taken the opportunity, you are going up. Simple thing. So now also again same 7 headlines. So what is the opportunity I have received for the developing my interpersonal skills? What is the opportunity I'm getting? For example, trainings, satsangas. These are all the opportunities, and how I'm using, and how I can improve the utilization, that opportunity in all the headlines. Next, what are the external opportunity I'm getting for the development? What is the implementation opportunity I'm getting? And the motivation chase వాళ్ళు ఉండొచ్చు. How I can get in the implementation opportunities? Then what is the personal opportunities I'm getting? చిన్న చిన్నవి చాలా బాగుంటుంది. మన గంప గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, చిన్న చిన్న మాటలు మీరు నెరవేరిస్తే మీ స్పౌస్ అంటే మగుడు పెళ్ళాం కానీ మగుడు కానీ అమ్మ కానీ నాన్న కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. So what is the opportunity getting for the making happy of in personal family, and how you are utilizing, and you can make a better utilizing of that in personal life. In the same thing, professional life. When your boss or your employees telling something, how you are making the things. In a professional life, what is the opportunity you are getting for the development of your profession, for going the next level in your business or anywhere? Professional means not only the employee or only the engineer or the professional. Here I am using for the professional, for the what all we are doing for the livelihood, maybe a business or something. I am taking all into the professional only. My main is that one. Okay. సో అన్నిట్లో కూడా బిజినెస్లో కావచ్చు, ఏమన్నా కూడా నెక్స్ట్ ఆపర్చునిటీ నాకేమొస్తుంది, ఎలా నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. డిజిటలైజేషన్ కావచ్చు, అప్గ్రేడింగ్ ది డిజిటలైజేషన్ కావచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ మీ ప్రొఫెషనల్ లోపల. దెన్ అగైన్ కమింగ్ టు ది పబ్లిక్ లైఫ్, వాట్ ఆల్ ఆపర్చునిటీస్ ఆర్ గెటింగ్. నాకు ఈ ప్రెసిడెన్షిప్ వస్తుంది, అది వచ్చింది, తీసుకుంటున్నా వద్దా, తీసుకునే ఏం ప్రాబ్లం ఏముంది. సో దట్ ఇస్ ఆపర్చునిటీ. So like that, not only thing, any level, I'm getting any opportunity shining in the public. So what are the opportunities I'm getting? So how I'm utilizing, then how I can utilize it better in the next thing. Okay. As a trainer, it's very much important. As a trainer, what are the opportunities I am getting? Think change. Note down. వచ్చిన ఆపర్చునిటీ ఎలా యూటిలైజ్ చేయాలి. ఎప్పుడైనా సరే ట్రైనింగ్ ఎవరైనా సరే వచ్చిన సార్ ఒక్కరికి ఒక పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చినా ఒకటే, మాస్ ట్రైనింగ్ అయినా ఒకటే. ఎనీ ట్రైనింగ్, వాట్ ఈస్ ద ఆపర్చునిటీ ఐఎమ్ గెటింగ్, యూ మస్ట్ బి సీ దట్. చిన్న పెద్ద ఏది లేదండి ప్రొఫెషనల్ లోపల, ఏదైనా సరే ఎప్పుడైనా సరే సపోర్ట్ మేక్ ఇట్ అవుట్. ఓకే. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ది attitude of coming to the last. Okay. T stand for threats. What is the meaning of threats? It's a challenges. నేను వెళ్ళే దావలో, నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటే నన్ను భయపట్టేది ఏంటి, నాకున్న సవాళ్ళు ఏంటి. సేమ్ థింగ్, ఇంటర్నల్ థ్రెట్స్. అప్పుడప్పుడు నాకు ఈ ట్రెషర్ ఇది మానసికంగా వేదన అవుతుంది, టెన్షన్ ఫీల్ అవుతుంటాను. సో నోట్ డౌన్. మీరు రాసింది రాయండి. ఇఫ్ యూ రైట్ డౌన్, ఇట్ ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్ టు ది మీ మైండ్కి స్టార్ట్ అవుతుంది. నేను ఆ టెక్నిక్ ఐ టెల్ యూ హౌ యూ కెన్ కన్వర్ట్ దట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. థ్రెట్స్. సో వాట్ ఆర్ మై థ్రెట్స్ ఇన్ ఇంటర్నల్, వాట్ ఈస్ మై థ్రెట్స్ ఇన్ ఎక్స్టర్నల్, వాట్ ఈస్ మై థ్రెట్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ టైం, వాట్ ఈస్ ద థ్రెట్స్ ఇన్ ది పర్సనల్ లైఫ్, వాట్ ఆర్ ద థ్రెట్స్ ఇన్ ది ప్రొఫెషనల్ లైఫ్, వాట్ ఆర్ ద థ్రెట్స్ ఇన్ ది పబ్లిక్ లైఫ్, and what are the threats in the as a trainer. ట్రైనర్గా నాకున్న ఛాలెంజెస్ ఏంటి? టైమా, లేకుంటే నాలెడ్జా, లేకుంటే వొకాబులరీనా, అలాగా కమ్యూనికేషన్నా, లిజనింగ్ స్కిల్సా? నోట్ డౌన్. Once you're noting down what all the threats you are getting,
It is easy to come out from that. Easy to come out from that. So now, if you want to make it, everything is a thing. Attitude is very much important. Your attitude. So if you want to change everything, because only on the SWOT, SW what is SWOT, I added A also. Attitude is everything, dear friends. Yad bhavam tad bhavati. The attitude is everything. So once you're becoming a positive attitude, positive thinking, positive viewing, positive things, automatically everything will be changed yourself in your lifetime in all the way. In all the things. Your internal skills will be improving, external skills will be improving, and implementation capability will be improving. Personal life is becoming very happy, professional life is becoming happy, public life becoming very happy. And as a trainer, you can rock. Once you are changed the attitude, how it is required, you can rock yourself, dear friends. The attitude for required for everything. So this is the matrix, SWOT analyzation matrix. This is. See, when the strength is there, what all advantage you are getting in note down. ఇప్పుడు మీరు రాశారు కదా. So down the matrix ఇక్కడ ఇస్తున్నాను మీకు అర్థం కాని అనేసి. So what is the weakness you note down? How we can improve this weakness to change to the my strength? Then what are the opportunities I'm getting and how we can situation apply for the getting as my advantageous level? So where is the threats? Where you are at risk? What is the problems? This is a threat one. This is the SWOT analysis of the matrix. ఇలా మ్యాట్రిక్స్ తయారు చేసి యూ నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవరీ లైక్ ఇట్లా 7 వస్తాయండి 7. సో స్పాట్ అనలైజేషన్ లోపల 7 వస్తాయి. 7 ఏదేది ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇంప్లిమెంటేషన్, పర్సనల్, ప్రొఫెషనల్, పబ్లిక్ అండ్ యాజ్ ఎ ట్రైనర్. ఇది ప్రొఫెషనల్కే వస్తుంది. ప్రొఫెషనల్ యాజ్ ఎ ట్రైనర్ కూడా చేరుకుంటుంది. బట్ యాజ్ ద ట్రైనర్ వర్క్ షాప్ లోపల ట్రైనర్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఓన్లీ. బట్ ఏమో ట్రైనర్ ఎందుకు సపరేట్గా చెప్తున్నానంటే now you are all going to be becoming the best trainers. For that purpose, apart from the other profession you put it there, as a trainer, what you all there, you make it this separate one. Because I want to see all of you becoming very, very, very excellent trainers. See, one trainer can change many lives. One trainer can change many living authorities. One trainer can change many minds. So because you are going to be changed, you are going to be entered into the society as a very good trainer. Because only I am taken into the separate the trainer. Member trainer ga separate ga తీసుకునే దానికి అదొకటి separate గా చేయండి అనే కారణం అదే. Okay. So ikkada what is the strength, what is the weakness and what is the opportunity, what is the threat, you already knows that. Weakness ki పైగా తీసుకెళ్ళండి, ఆపర్చునిటీ లెవెల్ కి థ్రెట్స్ ని తీసుకెళ్ళండి. నో ఆల్ ది 4 లైన్స్ 4 అక్షరాలు కూడాను ఈక్వల్ గా వచ్చేస్తుంది. వీక్నెస్ ని స్ట్రెంత్ గా మార్చుకోండి, థ్రెట్ ని ఆపర్చునిటీస్ గా మార్చుకోండి. దట్ ఈస్ అ టెక్నిక్. సో లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఐ విల్ గివ్ వన్ ది స్మాల్. మీరు అక్కడ వస్తారు కదా ట్రైనర్స్ వర్క్ షాప్ కి, అక్కడ మీకు ఎలా వీక్నెస్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా స్ట్రెంత్ ని చేసుకోవాలని అక్కడ నేర్చుకుంటారండి. ఓకే, దట్ ఈస్ ద టెక్నిక్స్ వాట్ వీఆర్ కీపింగ్ ఇన్ ద ఫర్ ది డైరెక్ట్ సెషన్స్. ఓకే, నౌ వన్స్ అగైన్ బికాస్ మై టైమ్ ఇస్ ఆల్రెడీ 9 అయిపోయింది కదా. ఎస్, సో దిస్ ఈస్ ద మై థింగ్ ఇస్ రిక్వైర్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ ఫర్ ఎవర్ వాసవి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ. సో ఐఎమ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ట్రైనర్. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ నీడ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ గివ్ మీ ఎ రింగ్. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండండి. అండ్ మై మోటో ఈస్ ఆల్వేస్ ద అల్టిమేట్. మన విజయలక్ష్మి గారు ఎప్పుడు లాస్ట్లో చెప్పినట్లనే బీ హ్యాపీ, మేక్ అదర్స్ ఆల్సో బీ హ్యాపీ. సంతోషంగా ఉండండి, సంతోషం పంచండి, సంతోషం పెంచండి. సో ద హ్యాపీనెస్ ఈస్ ద అల్టిమేట్, ద హ్యాపీనెస్ ఈస్ ద బెటర్ థింగ్, ద హ్యాపీనెస్ ఈస్ everything. Everything else including that happiness only. If you want to become happy in your life,
attend the TWS training in the 2 days complete total from the morning to next day evening. Okay, complete total attend kandi ఎలా హ్యాపీగా ఉండాలని మీకు తెలిసిపోతుంది. వాట్ ఆర్ ద టెక్నిక్ రిక్వైర్డ్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ది వీక్నెస్ టు స్ట్రెంగ్త్ అని తెలిసిపోతుంది. ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్ నో దాట్. అండ్ ఇన్ మీన్ టైం మీరు యోచించేయండి ఎలా నేను నీ వీక్నెస్ ని కన్వర్ట్ చేసుకుంటున్నాను అనేసి. సో ద టాస్క్ ఈస్ ఫర్ టుడేస్ ఇన్ ఆల్ ది 4 SWOT. What is there? That is you are applying in all your internal, external, implementation, personal, professional, and public, and as a trainer. Okay. So once again, wish you all the very best. Good luck. Thank you one and all. Think always as a be positive and be creative, because we are all born to win. Let work together, win together, achieve together, live together, happy together. Thank you very much. Happy night. Jai Hind, Jai Vasavi. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కటి సెషన్ ని మాకు అందించారు. నిజంగా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఇది మేము ఇంతవరకు వినలేదు ఈ సబ్జెక్ట్. ఈ రోజు మీరు చెప్పే ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ వింటున్నాం మేము. నిజంగా చాలా చక్కగా క్లియర్ గా క్లారిటీగా మాకు